నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి అతని కొడుకు తుడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు కూడా భారీగా దోచుకున్నట్టుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో 11 నిజాలు పాయింట్స్ తోటి 11 నిమిషాల్లో విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. అధికారం వారిదే, కంపెనీలు వారివే, కాంట్రాక్టర్లు వారి సొంతానికే. ఇది గత ప్రభుత్వంలో తుడా చైర్మన్స్ గా వ్యవహరించినటువంటి తండ్రి కొడుకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి ప్రభుత్వ నిధులను ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టుగా వాడేశారు, దొబ్బేశారు. ఇది వాస్తవం. తుడా నిధులను చేపట్టినటువంటి అన్ని పనుల్లో అంతు లేని దోపిడీ, నిబంధనల ఉల్లంఘన, దీనికి తోడుగా నిధులను మళ్ళీ దారి మళ్లించటం, ఇవి వీళ్ళు చేసినటువంటి అక్రమాలు. ఈ అక్రమాలకు అధికారులు కూడా వంత పాడిన మాట నిజం. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా నిధులను భారీగా దుర్వినియోగం చేసిన మాజీ చైర్మన్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీలో కన్ఫామ్ చేసి అధికారులు రికమెండేషన్ కూడా చేశారు. దుర్వినియోగం చేసినటువంటి నిధులను వాళ్ళ నుంచి రికవరీ చేయాలి అనేది ప్రభుత్వానికి వాళ్ళు సమర్పించిన నివేదికలో క్లియర్గా రికమెండ్ చేశారు. వీళ్ళిద్దరితో పాటుగా వైసీపీ హయాంలో తుడాలో పనిచేసినటువంటి చాలామంది అధికారులు, ఎంప్లాయీస్ పైన కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విజిలెన్స్ రిపోర్ట్లో రికమెండ్ చేశారు. 5 తుడా అధికారులపై యాంటీ కరప్షన్ బ్యూరో కానీ సిసిఏ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, 9 మంది ఎంపీడీఓలపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విజిలెన్స్ రిపోర్ట్లో స్పష్టం చేశారు. తుడా పరిధిలో ముఖ్యంగా మాట్లాడవలసి వస్తే చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో చేపట్టిన పనులు మొత్తం సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మాత్రమే చేశారు. ఇక్కడ గమనించవలసింది, ఇది కన్ఫామ్ చేసినటువంటి విజిలెన్స్. ఈ సంస్థకు చెవిరెడ్డి రెండో కుమారుడు హర్షిత్ రెడ్డి ఎండీగా ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కాకపోతే విజిలెన్స్ విచారణకు తొలత కొంతమంది ఇనీషియల్ స్టేజిలో తుడా సిబ్బంది, ఎంప్లాయీస్ మెయిన్ పొజిషన్లో ఉన్నవాళ్ళు సహకరించాల. విజిలెన్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు చెప్పేందుకు వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. కొంత నాటకీయ పక్కీలో వ్యవహరించారు. దీనికి ఉన్నత స్థాయి నుంచి హెచ్చరికలు రావటంతో తుడా అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో దారికి వచ్చి నిజాలు చెప్పేశారు. ప్రభుత్వం విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ విషయం మీద ఏసీబీ అధికారులు మరో కొద్ది రోజుల్లో దర్యాప్తు వేగవంతం చేసి పూర్తి స్థాయిలో నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రయత్నంతో ఉండటంతో బాధ్యతలపై చర్యలకు సిద్ధమవుతున్నారన్న వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏసీబీ విచారణలో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం కూడా ఉంది అని భావిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడున్న అక్రమాలతో పాటుగా ఇన్ అడిషన్ టు ది ఎగ్జిస్టింగ్ విజిలెన్స్ విచారణలో గుర్తించిన ఆస్తుల వివరాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, సొంతానికి 40 కోట్లు విలువైన పనులు. చెవిరెడ్డి మునిరెడ్డి రోశమ్మ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అంటే సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అనే అతను స్థాపించారు. అంటే భాస్కర్ రెడ్డి కొడుకు. చెవిరెడ్డి మరదలు దేశిరెడ్డి సునీత ఇందులో ఒక డైరెక్టర్. 2019 నుంచి 2024 మధ్యలో తుడా పరిధిలో సిఎంఆర్ ఇన్ఫ్రా 510 పనులు చేసింది. మొత్తం 40 కోట్ల విలువైన పనులకు ఇప్పటికే 30 కోట్లు బిల్లులు కూడా డ్రా చేసేసారు. బిల్లులు కూడా విత్డ్రా అయిపోయినాయి. ఈ సంస్థ ఏ ఇతర ప్రభుత్వ బహిరంగ టెండర్లో కూడా పాల్గొనలేదు, పార్టిసిపేట్ చేయలేదు, డైరెక్ట్గా ఇచ్చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోనూ తుడా నిధులతో పిలిచిన టెండర్లో మాత్రమే పాల్గొని పనులు దక్కించుకుంది. ఇక రెండో పాయింట్ చూసినట్టయితే చెరువులో స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇది వ్యవహారం. చెవిరెడ్డి కుటుంబం నివాసం ఉంటున్నటువంటి తుమ్మలగుంటలోని చెరువు జలవనరుల శాఖ పరిధిలో ఉంది. ఈ చెరువు కింద 100 ఎకరాల ఆయకట్టు ఉంది. అంత పెద్ద చెరువు అది ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో. సుప్రీంకోర్టు కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, ఎన్జిటి కానీ మార్గదర్శకాల ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం ఈ చెరువు గర్భంలో లేదా చెరువు లోపల చుట్టుపక్కల ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ రూల్స్ ఉన్నాయి. అయితే తుడా అధికారులు సుమారుగా
58 కోట్ల వ్యయంతో అక్కడ కేవీఎస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించారు. ఎంత ధైర్యం! రెవెన్యూ గాని జలవనరుల శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా అప్పట్లో ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెరువు పరిసర ప్రాంతాలని చదును చేసి ఈ కాంప్లెక్స్ పనులు పూర్తి చేశాడు సక్సెస్ఫుల్గా. ఎంత అధికార దుర్వినియోగం ఇది! దీంతో వర్షపు నీరు చెరువులోకి వచ్చే అవకాశం లేకుండా, కట్ ఆఫ్ అయిపోయిన చెరువులోకి నీళ్ళు వచ్చే అవకాశం లేకుండా చేశారు. వర్షాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాలు దీని ద్వారా మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది, ఆబ్వియస్. సో అలాగే నిబంధనలకు విరుద్ధంగా 25 కోట్లను నాన్ నేషనలైజ్డ్ బ్యాంకుల్లో నాన్ విత్డ్రావల్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశారు. దీనిపై వచ్చే వడ్డీ 15 లక్షలను ఈ స్పోర్ట్స్ పార్క్ నిర్వహణ పేరుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య లక్ష్మి నేతృత్వంలో కళ్యాణ వెంకటేశ్వర వేద పాఠశాల ట్రస్ట్కి మరలించారు, డైవర్ట్ చేశారు. ఇది ప్రభుత్వ మెమోలను స్పష్టంగా ఉల్లంఘించటమే. ఇక 3వ పాయింట్, సిమెంట్ బెంచీల కొనుగోలు గోల్మాల్. సిమెంట్ బెంచీలను కూడా వదల్లా. చంద్రగిరి నియోజకవర్గంలో 6 మండలాల్లో తుడా సిమెంట్ బెంచీల ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించింది. అప్పటి తుడా చైర్మన్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ప్రతిపాదనను ఆమోదించేశారు. అట్లా చేసుకున్నారు. 2021-2022లో తుడా టెండర్లను పిలిచి ఒక్కొక్క బెంచీని యావరేజ్ 8,000 రూపాయల చొప్పున 8,500 బెంచీలు కొనుగోలు చేసింది. ఒక్కొక్కటి 8,500 బెంచెస్ను కొనుగోలు చేసింది. అదే సమయంలో 6 మండలాల్లో ఎంపీడీఓలు తుడా నిధులతో 10,000 బెంచీలను కొనుగోలు చేశారు. వీరు ఒక్కొక్క బెంచీని సగటున 11,000 ఖర్చు పెట్టేశారు. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఎండీగా ఉన్నటువంటి సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 11.5 crores విలువైన బెంచీలు సరఫరా అయ్యాయి. ఒక్క సిమెంట్ బెంచీ అసలు ధర సుమారుగా 3,000 మాత్రమే. పారదర్శకంగా గనక టెండర్లు గనక నిర్వహించి ఉంటే ప్రొసీజర్ ప్రకారం ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వానికి సుమారుగా 15 కోట్లు ఆదా అయ్యేవి. వీళ్ళు దొబ్బేశారు. మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పవచ్చు. ఇక 4th పాయింట్, రోజుకి 1,100 కిలోమీటర్ల ప్రయాణం. ఇందులో ఫ్రాడ్ ఏంటంటే 2019-24 మధ్య తుడా నిధులను 5 వాహనాల ఇంధనానికి సుమారుగా 5 వెహికల్స్ ఫ్యూయల్కి 2.15 crores ఖర్చు పెట్టారు. అంటే ఈ లెక్కన భాస్కర్ రెడ్డి తన అధికారిక పర్యటనలలో సగటున యావరేజ్ రోజుకు 1,100 కిలోమీటర్స్ ప్రయాణించాడనమాట ఆ పైసలతోటి. 5th పాయింట్, రికార్డులు. అంటే 2019-24 మధ్య తుడా నుంచి గురు ప్రింటర్స్కి 1.08 కోట్లు చెల్లించారు. ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా ప్రధానంగా 6 లక్షల గృహ సమాచార సెట్లు, 2 లక్షల ఎగ్జామ్ ప్యాడ్స్, 2,000 బాల్ పాయింట్ పెన్స్ సరఫరా కోసం ఈ టెండర్ పిలిచారు. ఇందులో తిరుపతికి చెందినటువంటి గురు ప్రింటర్స్ L1గా వచ్చింది. అప్పటి తుడా చైర్మన్ ఆదేశాల మేరకు ప్రింట్ చేసినటువంటి డేటా షీట్లను గ్రామ వాలంటీర్స్కు అందించడం కోసం వాళ్ళకి పంపిణీ చేశారు. వాలంటీర్స్ నిర్వహించినటువంటి ఆ సర్వేకి సంబంధిత నివేదిక, ఫలితాలు, ఆ నివేదిక ఆధారంగా తీసుకున్నటువంటి చర్యలు ఎక్కడా కూడా అధికారిక రికార్డ్స్లో ఎక్కడా లేవు. నెక్స్ట్ 6th పాయింట్, మొక్కల పంపిణీలో కూడా దొబ్బేశారు. ఎలా అంటే తుడా పరిధిలో ప్రతి ఇంటికి 2 పూల మొక్కలను పంపిణీ చేయాలని చెప్పేసి చెవిరెడ్డి అండ్ కంపెనీ అండ్ బ్యాచ్ నిర్ణయించారు అప్పట్లో. అంటే చంద్రగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో మొత్తం 15.50 లక్షల మొక్కలను పంపిణీ చేశాము అని చెప్పారు. 15.5 lakhs మొక్కలు. ఈ మొక్కల కొనుగోలు పంపిణీ కోసం 8.93 crores ఖర్చు చేసినట్టుగా రికార్డ్స్ చూపిస్తూ ఉన్నాయి. కొన్ని మండలాల్లో గ్రామ పంచాయతీల్లో ఉన్న ఇళ్ల సంఖ్యతో పోలిస్తే పంపిణీ చేసినట్టు చెబుతున్నటువంటి ఈ మొక్కల సంఖ్య ఇళ్ల కంటే కూడా ఎక్కువ ఉంది. ఏంటో మరి, ఏజెన్సీలకు చెల్లింపులు మొత్తం జరిగిపోయినాయి. ఇట్లా దొబ్బేశారు మొక్కల పేరుతో. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు రసీదులపై సంతకాలు చేశారు. ఇట్లా ఈ మొక్కల పేరుతో కొంత ఫ్రాడ్ చేశారు. ఇక 7th పాయింట్, తుడా నిధులతో విమాన ప్రయాణాలు ఇదేన్ని వదిలిపెట్ల. 2019-24 మధ్యలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమాన ప్రయాణాల కోసం 50 లక్షలు ఖర్చు పెట్టారు, 50 lakhs. 2018 జూలై నుంచి 2023 ఆగస్టు వరకు ఆయన
430 టైమ్స్ విమాన ప్రయాణ ఖర్చులను తుడా నిధుల నుంచి పేమెంట్ చేశారు. ఇది విజిలెన్స్ రిపోర్ట్, నేను చెప్పే మాట కాదు. ఇందులో 334 సార్లు చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ నగరాలకు వెళ్ళినట్టుగా రికార్డు తేట తెల్లంగా ఉంది. దీంతో పాటుగా 2 విదేశీ ప్రయాణాలు కూడా ఈ అకౌంట్లో ఉన్నాయి. ఆయన అధికారిక పరిధి వెలుపల ఈ ప్రయాణాలు ఉన్నాయి, అధికార పరిధిలో కూడా కాదు. నెక్స్ట్ నా 8th పాయింట్, ఇష్టానుసారంగా వాళ్ళకి వీలైనంత వరకు నియామకాలు చేశారు. 2019-24లో తుడాలోని వివిధ విభాగాల్లో అంటే డిఫరెంట్ సెక్షన్స్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 36 మంది ఉద్యోగులను నియమించారు. 36 మెంబర్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. అంటే ఈ రిటైర్డ్ వాళ్ళు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా వీరికి కన్సాలిడేటెడ్ పేమెంట్ పైన తుడా వైస్ చైర్మన్ నియామక ఉత్తర్వులు కూడా ఇచ్చేశారు అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు. అంటే అదనపు ఉద్యోగుల నియామకం ఎందుకు అవసరం అయింది అనే విషయాన్ని ఎక్కడా కూడా మరి ఆ జస్టిఫికేషన్ రికార్డ్స్లో ఎక్కడా కూడా ఎందుకు వాట్ ఫర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనేది ఎక్కడ జస్టిఫికేషన్ లేదు, క్లారిఫికేషన్ లేదు. నా 9వ పాయింట్, ఆర్థిక నిర్వహణలో లోపాలు. ఫిస్కల్ దాంట్లో ఎట్లా లోపాలు చేశారంటే తుడా నిధుల్లో అత్యధిక శాతం చంద్రగిరి నియోజకవర్గంలోనే ఖర్చు చేశారు. తుడా నిధులు చంద్రగిరిలో ఎందుకు చేస్తారండి? ఈ నియోజకవర్గంలో తప్పు కదా. మొత్తం 250 కోట్లలో ఏకంగా 200 కోట్లు 6 మండలాల ఎంపీటీఓల పరిధిలో ఖర్చు చేశారు. ఇందుకోసం పాత కొత్త లేఅవుట్లోని ప్లాట్లను వేలం ద్వారా విక్రయించి ఆ నిధులను సేకరించారు. ఆర్థిక నిర్వహణలో లోపాల వల్ల చివరకు ప్రభుత్వం నుంచి ఓడి కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడేటట్టుగా వీళ్ళు చేశారు ఫైనాన్షియల్గా ఫ్రాడ్. తుడా నిధులను ఎంపీడీఓలు సేవింగ్స్ ఖాతాలో ఉంచకుండా నిబంధనలకు రూల్స్కి అగెనెస్ట్గా విరుద్ధంగా జాతీయేతర బ్యాంకుల్లో నాన్ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అది నిబంధనల విరుద్ధం. ఈ నిధులపై వచ్చే వడ్డీని వాళ్ళ ఇష్టానుసారంగా వినియోగించుకునేందుకే ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టుగా విజిలెన్స్ రిపోర్ట్ ద్వారా స్పష్టంగా తెలియవచ్చింది. ఈ ఎఫ్డీల ద్వారా మొత్తం 7.17 కోట్లలో వడ్డీ వచ్చింది. వడ్డీయే 7.17 crores. ఇక్కడ విషయం ఏంటంటే ఇందులో 6 కోట్లను 6 crores చంద్రగిరిలో వైద్య శిబిరాల కోసం ఖర్చు చేశారు అని చెప్తున్నారు. అంటే ఇష్టానుసారం బిల్లులు ఇచ్చేశారు, తీసేసుకున్నారు. మిగిలిన మొత్తాన్ని మిగతా అమౌంట్ ఏదో ఉందో రిమైనింగ్ అమౌంట్ చెవిరెడ్డి తన వ్యక్తిగత కార్యక్రమాలకు వినియోగించారు అని విజిలెన్స్ వాళ్ళు స్పష్టంగా తేల్చారు. అంటే వాలంటీర్లకి వందనం, టీషర్ట్లు, 3 రంగుల టోపీలు ముద్రణ, వైఎస్ఆర్సీపీ రంగుల టోపీలు, క్రికెట్ టోర్నమెంటు స్టిక్కర్లు, ఇటువంటి కార్యక్రమాలకి ఈ అమౌంట్ని వాడారు. మరి ఇదే కదా అధికార దుర్వినియోగం అంటే. ఇక నెక్స్ట్ 10th పాయింట్, సొంత భూముల్లో పనులు. 2019-24 మధ్య చంద్రగిరి నియోజకవర్గం మినహా తుడా పరిధిలో మిగిలిన 33 మండలాల్లో 33 మండలాల్లో అభివృద్ధి పనులు జరగలేదు, అది ఇగ్నోర్ చేశారు. కేవీబీపురం మండలంలో మాత్రం 2 పనులు జరిగినాయి, ఇంకెక్కడా వేరే ఎక్కడ మండలాల్లో పనులే జరగల. చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, ఆయన బావమర్ది కాకునూరు నాగేశ్వర్ రెడ్డి చెందినటువంటి కేవీఎస్ ఇన్ఫ్రా కంపెనీ ఒకటి ఉంది. ఓల్లూరు, సిద్ధమనాయుడు కండ్రిగ గ్రామాల్లో 43.43 ఎకరాల భూమి ఉంది వాళ్ళకి. ఇక్కడ తుడా నిధులతో పనులు చేపట్టారు, తుడా నిధుల్ని అక్కడ వాడేశారు. ఇక నా 11th పాయింట్, తుడా వెహికల్స్ దుర్వినియోగం. 2024 ఎలక్షన్లో లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించినటువంటి అక్రమ సొమ్ము డబ్బుని వైసీపీ తరఫున కాంటెస్ట్ చేసినటువంటి కొంతమంది అభ్యర్థులకు నియోజకవర్గాల్లో పంచటం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ టీం తుడా వెహికల్స్ ని, డ్రైవర్స్ ని, స్టాఫ్ ని అక్రమంగా అధికార దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా ఆ వెహికల్స్ లో ఈ అక్రమ సంపాదనని నియోజకవర్గంలో వైసీపీ కాంటెస్ట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకి పనిచేశారు. ఇది కూడా విజిలెన్స్ వాళ్ళు స్పష్టమైన ఆధారాలతో సహా రిపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు ప్రస్తావించిన 11 అక్రమాలని విజిలెన్స్ వాళ్ళు ప్రైమా ఫేసి సపోర్టింగ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో సహా కన్ఫర్మ్ చేశారు. సో ఇప్పుడు ఏసీబీ మరింత ముందుకు వెళ్ళి ఇంకా కొత్త విషయాలు ఏం తెలియవస్తుందో తెలియదు. ఏదేమైనా తుడా నిధుల్ని ఇంత భారీగా దుర్వినియోగం చేశారు కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుందో అనేది మనం వేచి చూద్దాం. లెటర్స్ హోప్ ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఈ వీడియో మీద మీ కామెంట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.